బ్యాక్ టు మై ఛానల్ మీన్ రైల్వేస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే యాక్చువల్గా నాకు ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే షెడ్యూల్ అయిందండి. సెకండ్ షిఫ్ట్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా లైక్ 2 days ముందు వరకు నేనైతే వెళ్ళి రాయాలి అని అయితే అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఐ డెంట్ అటెండ్ ఫర్ ద ఎగ్జామ్. ఎందుకనేది అయితే వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమక్క నువ్వు రాస్తే ఏంటి రాయకుంటే ఏంటి అనుకుని అయితే స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ ఐ హ్యావ్ షేర్ సమ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. బేసిక్గా నేనేమనుకున్నా అంటే ఆల్మోస్ట్ లైక్ 2-3 days అంటే సండే వరకు కూడా ఎగ్జామ్ వెళ్ళి రాద్దాం అన్నట్టే ఉన్నాను. ఐ వాజ్ లైక్ అర్థమెటిక్ రీజనింగ్ అయితే నేను పైన అయితే చూసుకున్నాను అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ రీజనింగ్ చేసేయగలమని. అర్థమెటిక్ కూడా అలా అయితే చూసుకున్నాను అనమాట కుదిరిన టైంలో. అండ్ జీకే అయితే నేను అసలు లిటరలీ టచ్ కూడా చేయలేదు. సో నా వరకు ఏమనిపించిందంటే నేను అంత ఎఫర్ట్స్ పెట్టి వెళ్ళి రాసిన విల్ ఐ గెట్ సెలెక్టెడ్ అని నాకైతే ఇంకా వచ్చేసింది అనమాట. మోరోవర్ కరెంట్ అఫైర్స్ అవి కొంచెం టఫ్గా ఇస్తున్నాడని కూడా చూసాను. మేబీ ఐ కూడా ప్రిపేర్డ్, ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉండింది. బట్ ఎలా అయింది అంటే నేను ప్రజెంట్ చేస్తున్న జాబ్లో నేను చెప్పినట్టు దెర్ ఆర్ నో స్టిపులేటెడ్ టైమింగ్స్. సో మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళినా నేను ఈవినింగ్ ఎప్పుడు రిటర్న్ అవుతాను అనేది తెలీదు. మోరోవర్ ఫీల్డ్ జాబ్ కాబట్టి లిటరలీ ఆ ఎండలో వర్క్ చేసి లేదు మార్నింగ్ నుంచి కష్టపడి ఈవినింగ్ వచ్చి ప్రిపేర్ అవ్వాలి అంటే నాకైతే చాలా అలసట వచ్చేసేదన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ నేనే కావాలని నెగ్లెక్ట్ చేసేసాను ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా. అంటే అవ్వాలి అని ఉన్నా సరే ఓపిక లేక టయర్డ్ అయిపోయి నేనైతే బుక్స్ ఓపెన్ చేసేదాన్ని కాదు. అండ్ ఇక్కడ బుక్స్ ఓపెన్ చేసేదాన్ని కాదు అంటే నేనైతే ఎటువంటి బుక్ని అయితే చూసి ప్రిపేర్ అవ్వట్లేదు అండి. కంప్లీట్లీ ఫ్రమ్ ద యూట్యూబ్ ఛానల్సే నేనైతే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అదేంటక్క నువ్వు ఆల్రెడీ ఆర్ఆర్బీ టెక్నీషియన్గా చేస్తున్నావు కదా, ఆల్రెడీ వన్స్ రాసుంటావు కదా ఎగ్జామ్ అని అడిగిన వాళ్ళు ఉంటే, అంటే ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ఖచ్చితంగా మీకు అయితే ఈ డౌట్ రావచ్చు. బట్ బేసిక్గా చెప్పాలి అంటే ఐ హ్యావెంట్ కమ్ త్రూ ఓపెన్ ఆర్ఆర్బీ అండి. నేనైతే సీజీ అపాయింట్మెంట్ ఆల్రెడీ దీని గురించి 2-3 వీడియోస్ అయితే చేశాను, మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఓపెన్ ఆర్ఆర్బీ అంత టఫ్ అయితే కాంపిటీషన్ ఉండదు. మోరోవర్ ఓన్లీ అది డివిజనల్ వైజ్గా ఉంటుంది కాబట్టి మాకే ఎగ్జామ్ జరుగుతుంది. దాన్ని బట్టి హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మాకైతే పోస్ట్ ఇచ్చారనమాట. సో నేను ఓపెన్ ఆర్ఆర్బీని ఫేస్ చేయలేదు. ఆ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది ఇదంతా నాకు అంత పర్టికులర్గా ఐడియా లేదు. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మై సీజీ ఎగ్జామ్. సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది, దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట. బట్ స్టిల్ ఇంత టఫ్గా అయితే ఉండదు కాబట్టి దాంట్లో అంతలా నేను కష్టపడింది లేదు. అఫ్కోర్స్ ఐ హ్యావ్ డన్ మై ప్రాక్టీసెస్ అండ్ ఆల్మోస్ట్ ఇది 1.5 year బ్యాక్ కాబట్టి నేను ఈ 1.5 yearly జాబ్లో పడిపోవటం ఇవన్నీ వల్ల నేను మళ్ళీ అర్థమెటిక్ కానీ రీజనింగ్ బుక్స్ కానీ జీకే కానీ ఓపెన్ చేయలేదన్నమాట. సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసాం కదా, ఒకటి వచ్చింది కదా అన్న థాట్లో అయితే ఉండేదాన్ని. బట్ వన్స్ గెట్ ఇన్ టు ఇట్ దాని గురించి డెప్త్ తెలుస్తూ ఉండగా డేస్ పాస్ అయ్యే కొద్దీ నాకైతే ఐ థాట్ లైక్ ఓకే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ మీ. నేను ఇంకొక ఆప్షన్ నేను ఎత్తుక్కోవడం అయితే మ్యాండేటరీ అయిపోయింది అని అయితే తెలిసిందనమాట. సో నేను మళ్ళీ అప్పుడు ఈ అర్థమెటిక్ రీజనింగ్ అన్నీ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేయడం అంటే ఏదో గంటలు కూర్చొని చేసేంత ఓపిక లేదు, మోరోవర్ టైం కూడా లేదు నాకు. సో ఏదన్నా లంచ్ టైంలో నాకు ఖాళీ ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ టైమ్స్ వచ్చాక కానీ ఓపిక ఉన్నంత వరకు యూట్యూబ్ ఛానల్స్ అయితే చూసేదాన్ని. దాని ద్వారానే మోస్ట్లీ అయితే నేర్చుకున్నాను. ఇట్ ఇస్ నాట్ లైక్ ఐ హ్యావెంట్ లర్న్డ్ ఎనీథింగ్. బట్ కొంచెం నా నెగ్లిజెన్సీ వల్ల నేనైతే అర్థమెటిక్ని మొత్తం నెగ్లెక్ట్ చేశానని అయితే అనిపించింది. అండ్ జీకే అయితే నాకు లిటరలీ అంత టైం కూడా లేదు ప్రిపేర్ అయ్యేంత. సో నేనైతే జీకేని ముట్టుకోలేదు. సో విత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేను సెలెక్ట్ అయిపోతానా అన్న ఒక డౌట్తో నేనైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎందుకక్క ఆల్రెడీ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నావు, లెవెల్ 5లో ఉన్నావు, మళ్ళీ జాబ్ షిఫ్ట్ ఏంటి అది కూడా రైల్వేస్లోనే మళ్ళీ ఎందుకు అంటే బేసిక్గా నేనేం చెప్తానంటే నేను ఇదే పాయింట్ని లిటరలీ చాలా వీడియోస్లో చెప్పాను. నాది ఒక సేఫ్టీ కేటగిరీ డిపార్ట్మెంట్ వేరెన్ ఐ హ్యావ్ నో స్టిపులేటెడ్ టైమింగ్స్. మోరోవర్ రీసెంట్గా చూస్తున్న సినారియోస్ బట్టి నైట్ టైం ఫెయిల్యూర్స్ వచ్చినా నేను ఇల్లైతే అటెండ్ చేయాలి, విచ్ ఈస్ సమ్వాట్ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. యాజ్ అ విమెన్గా నా ఇన్సెక్యూరిటీస్ నాకు ఉంటాయి కాబట్టి నాకెందుకో ఐ డెంట్ ఫీల్ దాట్ మచ్ కంఫర్టబుల్. మోరోవర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లిటరలీ ఉరుకులు పెడతారు. అండ్ ఒక్కొక్కసారి ఆ ఫెయిల్యూర్ ఏంటి అనేది కూడా ఎంతమంది వచ్చినా అర్థం కాదనమాట. ఆ టైంలో ఎట్లా అనిపించిద్ది అంటే
ఎందుకురా ఈ జీవితం అనిపించింది. నేను చెప్తుంది నిజం ఫ్రెండ్స్. లైక్ ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి నాకైతే ఒక రకమైన భయం అయితే పట్టేసుకుంది. బికాస్ తొందరలోనే నాకు పోస్టింగ్ వస్తుంది. పోస్టింగ్ వస్తే ఏ ప్లేస్ ఇస్తారు, ఆ ప్లేస్లో నేనే ఫెయిల్యూర్స్ని అటెండ్ అవ్వాల్సి వస్తే, నేనే నైట్ ఫెయిల్యూర్స్కి వెళ్ళాల్సి వస్తే, నేనే మొత్తం స్టేషన్కి ఇన్ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది అన్న ఒక థాట్ అయితే వచ్చేసింది అనమాట నాకు. సో దీనివల్ల కొంచెం నేను ఎన్టీపీసీ రాయాలి, ఎన్టీపీసీలో సెలెక్ట్ అవ్వాలి అన్న థాట్తో ఇంకొంచెం వీలైనంత వరకు అయితే చూశాను. బట్ మధ్యలో హెల్త్ డిస్టర్బ్ అవ్వటం, టైమింగ్స్ సరిపోకపోవడం, టయర్డ్ అయిపోవటం, సో వీటి వల్ల నేను అంత కాన్సన్ట్రేటెడ్గా అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో నేనేమనుకున్నా అంటే వెళ్ళి రాసినా నాకు రాదు. బికాస్ దాట్ యాక్చువల్లీ డిమోటివేట్స్ కదా. నేను వెళ్ళి అంత కష్టపడి రాసాను కదా, రాలేదు అన్న థింగ్లో ఇంకా వద్దు, రాయొద్దు. అండ్ ఐ థాట్ లైక్ ఐ విల్ గివ్ మై సెల్ఫ్ 1 year టైం. సో ఆల్రెడీ 2026లో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందని నమ్ముతున్నాను. సో 2027లో జరిగే ఎగ్జామ్ వరకు ఐ విల్ గివ్ మై సెల్ఫ్ టైం. ఈలోపు పర్మనెంట్ అవుతాను కాబట్టి ఏమైనా టైం దొరికితే ఐ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. కాన్సెప్టువల్ కానీ నేర్చుకొని అర్థమెటిక్, రీజనింగ్, జీకే కూడా కంప్లీట్ చేద్దాము అన్న థాట్తో నేనైతే ఇంకా ఐ మేడప్ మై మైండ్ అనమాట. అండ్ సో ఈ 1 yearలో ఈ అన్ని స్టార్టింగ్ నుంచి ప్రిపరేషన్ అయితే చేద్దాం అనుకున్నా. స్క్రాచ్ నుంచి కంప్లీట్ కాన్సెప్ట్స్ వైజ్గా నేర్చుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈ 1 yearలో టచ్ వుడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఐ హోప్ రియల్లీ అవ్వితే బాగుంటుంది. ఎందుకంటే కమర్షియల్ వైపు అమ్మాయిలకి బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట. అంటే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ కాబట్టి మేబీ అక్కడ టైమింగ్స్ ఉంటాయి. మోరోవర్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెర్ ఆర్ ఆల్సో డిపార్ట్మెంట్స్ వేర్ యూ డోంట్ నీడ్ టు గో ఫర్ నైట్ షిఫ్ట్స్. మోరోవర్ మీకు సాటర్డే, సండే హాలిడేస్ కూడా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఆ పర్ఫార్మెన్స్ ఆన్ ది ఎగ్జామ్ కాబట్టి ఐ వాంటెడ్ టు ట్రై లైక్ మై బెస్ట్. సో దీంట్లో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, అంటే మీరు ఏమైనా నాకు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కమెంట్ చేయండి. అండ్ నాకు ఒకరిద్దరు బుక్స్ చెప్పండి అని అయితే కమెంట్ చేశారు. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నేనైతే అంత కేపబుల్ కాదు ఎట్ ప్రెసెంట్ బుక్స్ని సజెస్ట్ చేసేంత. బట్ నేనైతే ఒకటే చెప్తా, ఫ్రమ్ ద స్క్రాచ్ నేనైతే యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఆ యూట్యూబ్ నుంచి మనం జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే వితౌట్ ఎనీ కోచింగ్ క్రాక్ చేయొచ్చు అన్న నమ్మకం అయితే నాకు వచ్చిందనమాట. విత్ ది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ జీకే. నేను ఎందుకంటే ఇంకా దాన్ని ఐ డెంట్ లుక్ అప్ ఫర్ ఇట్. సో అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఫస్ట్ గో విత్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అండి. అసలు టాపిక్ ఏంటి, టైమ్ అండ్ వర్క్ అంటే ఏంటి, దాంట్లో ఏం వేరియబుల్స్ ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, సో ఇట్లా పర్టికులర్గా ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, సో పర్టికులర్ టాపిక్ గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే దెన్ వీ మే బిల్డప్ విత్ ది ఇన్ డెప్త్ టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, బేసిక్ నాలెడ్జ్ ఏంటి అనేది అయితే బిల్డప్ చేసుకోండి. అండ్ దెన్ ఫస్ట్ కాన్సెప్టువల్గా నేర్చుకున్నాక సమ్స్ ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఆ సమ్స్లో మీరు ఓకే ఆ క్వశ్చన్ని నేను ఇలా సాల్వ్ చేయగలను అన్న ఆలోచన మీకు వస్తున్నప్పుడు స్టార్ట్ రైటింగ్ ద మార్క్స్. ఖచ్చితంగా అయితే మనం సక్సెస్ అవుతాం. నేను అదే స్ట్రాటజీని అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఈ 1 year ఆఫ్టర్ ఐ గెట్ మై పర్మనెంట్ పోస్టింగ్ నేనైతే ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఫాలో అయ్యి అయితే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. బీట్ ఫర్ ఎన్టీపీసీ నేను అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ట్రై చేస్తున్నాను. సో నేను అది ఏంటి అనేది అయితే ఫస్ట్ ఐ వాంటెడ్ టు మేకప్ మై మైండ్. ప్రజెంట్ అయితే నేను ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ వైపు అయితే వెళ్ళాలనుకుంటున్నాను. సో అది అండి ఈరోజు వీడియో. ఏదన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, యూస్ఫుల్గా అనిపించినా, ఎంగేజింగ్గా అనిపించినా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. నచ్చితే ఒకసారి డూ వాచ్.